నేడు తెలంగాణ మంత్రివర్గం భేటీ కానుంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు అంశాలను చర్చించనున్నారు. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించనున్నారు. హైకోర్టు ఇచ్చిన గడువు మేరకు వారం రోజుల్లో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేయాల్సి ఉంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం అన్ని వర్గాల రిజర్వేషన్లు 50% మించకూడదు. అయితే బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఇటీవలే అసెంబ్లీలో బిల్లును ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. ఇది కేంద్రం వద్ద పెండింగ్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బీసీ రిజర్వేషన్లను ఎలా అమలు చేయాలన్న అంశంపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ ను జారీ చేయించి జీవోను తీసుకురావాలని యోచిస్తోంది. దీనిపై కేబినెట్ లో చర్చించి ఒక నిర్ణయానికి రానున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా మారిన బనకచెర్ల ప్రాజెక్టుపైన మంత్రి మండలిలో చర్చించనున్నారు. నికర జలాలు కాకుండా సముద్రంలో వృధాగా కలిసే వరద నీటిని తెలుగు రాష్ట్రాలు వినియోగించుకుందామంటూ ఏపీ సీఎం చంద్రబాబు సూచిస్తున్నారు. అయితే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటాయని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. దీంతో బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకోవడంపై కేబినెట్ లో చర్చించనున్నారు. రాజు యువ వికాసం పథకంపైన చర్చ జరిగే అవకాశం ఉంది. గత కేబినెట్ సమావేశాల్లో చర్చకు వచ్చిన అంశాలను కూడా ఇవాళ జరగనున్న సమావేశంలో చర్చించనున్నారు. తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు తీరును సమీక్షించనున్నారు. ఈ మేరకు కేబినెట్ సమావేశాల్లో తీసుకుంటున్న నిర్ణయాలను ఎప్పటికప్పుడు సమీక్ష చేసి వాటి అమలును పర్యవేక్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఇప్పటి వరకు మంత్రి మండలి తీసుకున్న సుమారు 300కు పైగా నిర్ణయాలపై చర్చ జరగనుంది.